తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ కరణం రాజేష్ గారు ఉన్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఎకనామికల్గా ఏ విధమైన బర్డెన్ పడుతుంది? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఎకనామికల్గా అని కాదు, ప్రజెంట్ మనం ఓన్లీ ఎకనామికల్గా మాత్రమే చూస్తున్నాం. రేపొద్దున సొసైటీ పరంగా కూడా ఆయన ఎఫెక్ట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ద డెవలపింగ్ నేషన్స్ అండ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్సో. ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నాము. కాన్సిక్వెన్సెస్ ఎకనామికల్గా మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇండియాలో గ్యాస్, చమురు నిల్వలు అనేటివి అంటే కొంచెం కమర్షియల్గా కొంచెం మనం డిఫికల్ట్ చూస్తున్నాము. డొమెస్టిక్గా ఓకే అయినా నిన్నటికి మొన్న 3 to 4 days బ్యాక్ 90 రూపీస్ ఉన్న డాలర్, 91 రూపీస్ ఉన్న డాలర్, నౌ ఇట్స్ రీచెస్ 97, 98. వీ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ వాట్ విల్ హ్యాపెన్. 100 క్రాస్ అవ్వచ్చు, గోల్డ్ 1,00,000 దాటిందని కూడా. సో ఈ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద కూడా పడుతుంది. ఇలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. టోటల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగి మనకు జింబాబ్వేలో కొన్ని ఇంటర్నేషనల్గా చూసుకుంటే అప్పట్లో జింబాబ్వేలో ఒక కేజీ రైస్ అప్పుడు మన దగ్గర ఇక్కడ 40 రూపీస్ ఉంటే అక్కడ దాదాపు ఒక 40,000 రూపీస్ దాకా వెళ్ళిపోయింది అనమాట. సో అంటే అక్కడ 10,000 రూపాయల నోట్లు కూడా ప్రింట్ చేసేసారు, అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకోలేక. సో ఎస్పెషల్గా ఆఫ్టర్ 1991 ఇండియా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీస్ తీసుకున్నాక ప్రతి ఒక్కరు ఇండియా మీద అందరూ బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, అమెజాన్, స్విగ్గీ ఇలాంటి కంపెనీస్ అన్నీ, వాల్మార్ట్, ఇవన్నీ కంపెనీస్ కూడా బతుకుతున్నాయి. అంతేకాక ఇండియా కూడా వేరే దాంట్ల మీద కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎక్కడైనా గ్లోబల్లో నాట్ ఓన్లీ దిస్ ఇరాన్ ఇష్యూ అనే కాదు, స్టేట్ ఆఫ్ హోర్ముజ్ అనే కాదు, 2016లో స్విట్జర్లాండ్ క్రైసిస్ అనేది వచ్చింది ఎకనామికల్గా. సో అప్పుడు కూడా ఎవ్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద 100 కంట్రీస్, 100+ కంట్రీస్ రీచ్డ్ స్విట్జర్లాండ్. ఈవెన్ అప్పుడు మనకు మన్మోహన్ సింగ్ గారు ఉండే, ఓకే, ఎరెస్ట్రల్ ప్రైమ్ మినిస్టర్. అక్కడికి వెళ్ళి మేము స్విట్జర్లాండ్కి భరోసా ఇస్తున్నాము, స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం కూడా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ అందరూ కలిసి తలాయిని తీసుకొని ఆదుకున్నారు. గాట్ ఇన్ మై పాయింట్. అంటే ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అని కాదు, ఎక్కడ ఏ దేశం ఎఫెక్ట్ అయినా ఇండియా 100% ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాతో పాటు ఇరు దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇవన్నీ ఓపెన్గా డిక్లేర్ చేశారు. దెర్ ఈస్ నో స్కూల్స్, దెర్ ఈస్ నో హాస్పిటల్, దెర్ ఈస్ నో కమర్షియల్ హోటల్స్ రన్నింగ్. ఈ కమర్షియల్ నడవకపోతే దేశం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో ఈ వార్ సిచ్యువేషన్ అనేది డెఫినెట్గా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, నాట్ ఓన్లీ ఆన్ ఇండియా. స్పెసిఫిక్గా కామన్ పీపుల్కి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది కదా, ఇది ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అయినా సరే, ప్రెసెంట్ అయినా? ఎస్ అండి. ఇప్పుడు మనకు కామన్ మ్యాన్కి అంటే ఇప్పుడు వరల్డ్కి వచ్చేసి ప్రజెంట్ రూపీ డాలర్ అనేది పెరిగింది, ఓకే, కాస్ట్ కూడా పెరిగాయి. నేను మామూలుగా ఎక్కడైనా బయట జస్ట్ టీ తాగితే ఇప్పుడు 10 to 12 రూపీస్ పడింది. వాట్ ఇట్ మై పాయింట్. ఇప్పుడు సిసిడిలో కూడా కొన్ని ట్యాక్సెస్ కూడా పెంచేస్తున్నారు యాక్చువల్గా. అంటే కొన్ని దగ్గర డైరెక్ట్ వార్ ట్యాక్సెస్ అని కూడా, కొన్ని రెస్టారెంట్లో వార్ ట్యాక్సెస్ అని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు బికాస్ ఆఫ్ సిలిండర్ అయిన క్రైసిస్ యాక్చువల్ కమర్షియల్గా. సో 100% నిన్న నైటే కమర్షియల్ ఎయిర్లైన్స్ రేటు పెరిగింది. దానివల్ల మనకు ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కూడా, అంటే ఫ్లయింగ్ ఛార్జెస్ కూడా పెరిగాయి. అండ్ కమర్షియల్ సిలిండర్ ఛార్జెస్ కూడా దాదాపు ఒక 80 to 90 రూపీస్ పెరిగింది సిలిండర్ ఛార్జెస్. అంటే 19 kg సిలిండర్ కానీ మనం వాడేది 14.2 kg డొమెస్టిక్, అక్కడ వాళ్ళు 15 kgs వాడతారు, దాంట్లో కూడా కాస్ట్ పెరిగింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కటి బిజినెస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే పెట్రోలియం ఛార్జ్. అప్పటికి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తూ వచ్చింది పెట్రోలియం డీజిల్ కాస్ట్ సామాన్యులపై భారం పడకూడదని. ఇంకా లాస్ట్కు అది కూడా ఆప్షన్ లేదు, ఒకవేళ చూసే రేపో మాపో కూడా అది కూడా పెరుగుతుంది. అది పెరిగితే వరల్డ్లో ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని సెక్టర్స్ పెరుగుతాయి. అగ్రికల్చర్ వాళ్ళకి ఇబ్బంది, ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది, సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఇబ్బంది, అన్నిటికీ కూడా ఇబ్బంది. సో అల్టిమేట్లీ ధరలు పెరిగితే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 100% పెరుగుతుంది. వేరే దేశాల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అన్ని దేశాల మీద ఇంకా దారుణంగా ఉంది. అట్లీస్ట్ మన ఇండియన్ ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మన ఎకనామికల్ సిచ్యువేషన్ అంటే వరల్డ్లో టాప్ సెకండ్ ఆర్ థర్డ్లో ఉన్నాం టోటల్ గ్రోత్లో కానీ, జీడిపిలో కానీ, ఈవెన్ దో పర్ క్యాపిటల్ లేకున్నా. సో పాకిస్తాన్ ఇప్పుడు మనది డెవలపింగ్ కాబట్టి అన్డెవలప్డ్ నేషన్స్ లైక్ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి చేతులు ఎత్తేసినాయి. ఇంకా మా వల్ల ఏం లేదు, మేము ఓన్లీ ఎవరింట్లో వాళ్ళు ఉండండి, వాళ్ళు తినుకోండి, ఇంకా మా దగ్గరకు రాకండి, నో కమర్షియల్ యాక్టివిటీస్, ఎందుకంటే ఫ్యూయల్ లేదు ఎస్పెషల్గా. సో నేనేమంటున్నానంటే యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాయర్ ఐ కెన్ గైడ్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఈవెన్ ఇన్ ఇండియా. See,
ఎల్పిజి లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్తో మీరు డిపెండ్ కండి. బట్ మీరు ఒక సస్టైనబుల్ ఎకానమీకి డెవలప్మెంట్ మీరు చూస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని నా యొక్క విన్నపం. ఏంటంటే సస్టైనబుల్ ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఉన్నారు, ఎప్పుడైతే గ్యాస్కి, పెట్రోల్కి, డీజిల్కి ప్రాబ్లం వచ్చిందంటేనే ఎవ్రీ వన్ లుకింగ్ టువర్డ్స్ ద ఎలక్ట్రో స్టవ్స్, ఈ స్టవ్స్ అంటారు మామూలుగా, అంటే మన కరెంట్ స్టవ్స్కి డిపెండ్ అయ్యారు. నేనేమంటా అంటే నాట్ ఈవెన్ కరెంట్ స్టవ్స్ కాకుండా సోలార్ స్టవ్, వై డోంట్ యూ కన్వర్ట్ ఇన్ ద సోలార్ స్టవ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా యాక్చువల్లీ ఏదైనా డిసీజెస్కి. ఈ ఆపద వచ్చినప్పుడు మనం డిపెండ్ అయినాము ఒక 1 monthలో అంతెందుకండి, న్యూస్ పేపర్లో నైట్ పెట్రోల్ దొరకదని చిన్న లీక్ అయింది. 1 dayలో మీకు ఇప్పటికి కూడా కమర్షియల్ గ్యాస్ ఆటోలు డైలీ వాడు దాదాపు మార్నింగ్ 4 గంటలకు ఆటో పెడితే నైట్ 12 గంటలకు ఫిల్ అయితే ఓన్లీ 500 రూపీస్ ఇస్తున్నారు గ్యాస్, ఎల్పిజి గ్యాస్. అంటే అంత క్యూర్గా ఉంది. కాబట్టి మీరు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎవరికి అంటే ఇప్పుడు ఏం లేకుండా వరల్డ్ మొత్తం క్లోజ్ అయినా నాకు ఇండియాకి ఏం రావట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎల్పిజి 100% సపోర్టే. కానీ మీరు సస్టైనబుల్గా మీకు స్వతహా కూడా డెవలప్మెంట్ చేసుకుంటే ఇలాంటి క్రైసిస్ నుంచి భారతదేశం ఫ్యూచర్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే మంచిగా ఇంకా ముందుకెళ్ళొచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ ఇండియా హ్యాస్ టు బి డెవలప్డ్. నాకు చాలా బాధిస్తుంది. నేను 8th క్లాస్లో చదువుకునేటప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇప్పటికీ చెందుతూ ఉంది. వీ డోంట్ నో చచ్చేంత వరకు వీ డోంట్ నో వెదర్ వి సీ ద ట్యాగ్ ఆఫ్ ద ఇండియా డెవలప్డ్ నేషన్. సింగపూర్కి వెళ్తే చిన్న దేశం అండి. నేను యాక్చువల్గా అక్కడ సింగపూర్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1965 వేర్ ఐ వాజ్ నాట్ ఈవెన్ బార్న్ యాక్చువల్లీ. సో అక్కడ మన దేశం ఎప్పుడు అవుతుంది అంటే ఇవన్నీ కావాలంటే కూడా మీరు డెఫినెట్గా లిబరలైజేషన్, వేరే కంట్రీస్తో వ్యాపారం చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేయండి, ట్రేడ్ చేయండి, ఇంపోర్ట్ చేయండి, ఇమిగ్రేషన్ అవన్నీ ఉండితో పాటు మీ దేశం కూడా ఏదైనా ఆపద వస్తే మనం సస్టైన్గా, మనం స్టాండర్డ్గా ఉండడానికి కూడా ఈ సోలార్ ఇంధనానికి కన్వర్ట్ చేసుకోవడం కానీ, బయోఫ్యూయల్స్ కానీ, చెత్త నుంచి కరెంటు సేకరించడం కానీ, ఇవన్నీ ఉంటే కూడా మనకు 150 crores పాపులేషన్ డెవలప్ చేసుకోవడానికి రేపు పొద్దున్న క్రైసిస్ వచ్చినా మనం నిలబడడానికి ఒక పట్టు ఉంటుంది, గట్టి పట్టు ఉంటుంది. Okay, thank you, sir. Welcome. Thank you for information. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.